ఫోటోరా ఫోటో అది దగ్గర దగ్గర 1000 రూపాయలు సేవ్ చేసాం ఈరోజు. ఎక్కడ కలపమన్నాడు? గుడ్ మార్నింగ్. రూమ్ చెక్అవుట్ చేసి డైరెక్ట్ అలిపిరి స్టెప్స్ దగ్గరకు వచ్చేసాం. నవ్వుతాడా సూర్యగడే? ఇప్పుడే 20 రూపాయలు ఎట్టి లాక్కొని జెట్ ప్లస్ సెక్యూరిటీ యాడ్ చేసాం బ్యాగులకి. బ్యాగులు అయితే పెట్టేసాం. ఇక స్టార్టింగ్ నౌ. చిన్నికలు పడుతున్నాయి. అక్కడ జింకలు కనబడ్డాయి. ఏదో పెడదామనిలోకి సెక్యూరిటీ వచ్చి కూడా వేసాడు వాటిని. బాబు పరిగెడే ఈ ఆటలు కానీ కొన్నాం. మేము తింటున్నాం. అలసటతో ఆగిపోయాం ఫ్రెండ్స్. తిరుపతి నుంచి డైరెక్ట్ ఇంటికి తీసుకున్న టికెట్. తిరుపతి పెట్టలేదు తక్కలు అవుతుందా లేదో అనుకున్నాం. ఫైనల్గా అయింది. 4 ముక్కలు షేర్ చేసుకుంటారు సోమనాయుడు గారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి సర్వీస్ ఛార్జెస్ 5,000 రూపాయలు మాత్రమే. నీకు ఒక స్వీట్ కార్న్ ఇప్పిస్తాను. టికెట్ అవుతుందో లేదో డౌట్ పడ్డావు. మధ్య నాకు తింటావా? ఆకలేస్తుంది కానీ అది వేడిగా ఉండలేవు. టికెట్ బుక్ అయిన ఆనందంలో మా వాడు ఆకలి లేదు, నొప్పి లేదు, బాధ లేదు, ఏమీ లేదు, పరిగెట్టేస్తున్నాడు. తీసిన మాకు మాత్రం ఏ ఫలితం లేదు. లేరా నారా సూర్య, మన స్వీట్ కార్న్ కోసం కక్కుతు పడుతున్నాం. ఏసీ టికెట్ తీస్తాడు వాడు తొందరలో 1500. దగ్గర దగ్గర 1000 రూపాయలు సేవ్ చేసాం ఈరోజు. నైట్ అంతా ఫుల్ వర్షం పడిందేమో. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది స్టెప్స్. కాలికి తప్పంది కాబట్టి మనం ఎక్కలేము. గోవిందా 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 గోవిందా. మొత్తానికి పైకి అయితే వచ్చేసాము. 4.5 అవర్స్ పెట్టింది మాకు పైకి ఎక్కడానికి. మాకు 4 hours. వీళ్ళ వల్ల లేట్ అయింది. మా వల్ల అదే మరి. వాడికి టికెట్ తీయడం వల్ల కొంచెం డిలే అయింది. లేకపోతే ఎప్పట్లాగే అది వీడి కోసం కదరా. ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిసిప్ట్ ఉందా? సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ రిసిప్ట్ ఇచ్చేసి రూమ్ ఎక్కడ వచ్చిందో తెలుసుకొని వెళ్ళిపోవాలా. ఫ్రెష్ అయ్యి జపాలి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి టైం ఉంటాయి. బ్యాగులు నేనే తీసుకున్నాను కాబట్టి రూమ్కి వెళ్ళాల్సింది మిస్టర్ సోమనాయుడు. రూమ్కి ఇదో నేను రాలేదురే. నడవడం పెద్ద టాస్క్ ఇక్కడ. ఇప్పుడు వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ వరకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏ రూమ్ ఇస్తాడో తెలియదు. అయ్యో బాబోయ్, రూమ్ మాత్రం ఎక్కడ దొరకట్లేదు. ఇక తిరుగుతానే ఉన్నాం అలాగా. అన్నీ ఒక చోట లేవు. ఫస్ట్ టైం కాటేజెస్ వచ్చాయి మాకు. ఎంబీసీ 37 అంట, 37B. ఓ సైడ్ ఏమో 26, ఒక సైడ్ 34, ఒక్కొక్క సైడ్ ఒక నెంబర్ ఉంది. ఇక్కడ మొత్తానికి ఆన్లైన్లో అడుక్కొని వస్తాము. సాధించాము. వస్తే ఫైనల్గా రూమ్ దొరికింది. 37B. ఇంకా బీబీ అని మాకు 2 రూమ్లు ఇచ్చాడు. 2 రూమ్లు. ఫేస్ వాష్ చేసుకుని జపాలి వెళ్దాం అనుకుంటున్నాం. బిఫోర్ దట్ ఇక్కడ ఇక్కడ దగ్గరలో అన్నదానం ఉంది కదా, ఇంకా తినలేదు. తినేసి అప్పుడైతే స్టార్ట్ అవుతాం జపాలికి. గోవిందా
కేజీ గడితో కిలోమీటర్ నడిపించాను, బాధగా ఉంది. 4కి క్లోజ్. బయట ఆపేసి గేట్ వేస్తున్నా సరే లోపల తిరిగాం. చిన్నప్పటి నుంచి అందరు ఫేవరెట్ పెయింటింగ్ ఇది. యాక్చువల్లీ ఇది హ్యాండ్ మేడ్ పెయింటింగ్ మొత్తం. కాణిపాకంలో లడ్డు, ఈరోజు ఇక్కడ వడ. జపాలి వెళ్ళడానికి బస్ స్టాండ్ కోసం సర్చింగ్. మా వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నానని ఫుల్గా వేసుకుంటున్నారు నన్ను. సోమవారం ప్రసాదం తినేసాక జపాలి వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్తే మా వాళ్ళని అటు తిప్పి తిప్పింది మాత్రం ఈడే. తిప్పిన చోటకి 3 సార్లు తిప్పుతున్నాడు. నేనారా తిప్పింది. కనుక్కోరా అంటే కనుక్కోరా అంటున్నాడు. లాస్ట్కి జీపే అటు తిప్పి బస్ స్టాండ్కి వెళ్తే బస్ డ్యూటీ అయిపోయిందంట, టైమింగ్స్ అయిపోయాయంట. ఫైనల్గా జీపే ఎక్కి వచ్చాం. వెనకాల ఒక 2 వస్తున్నారా. ఏదో రకంగా మొత్తానికి అనుకున్నట్టు మా వాళ్ళందరినీ జపాలి తీసుకొచ్చాను. థ్యాంక్ మీ లేటర్ ఫ్రెండ్స్. ఆడికి చెప్తాను థ్యాంక్స్ చెప్తాను, ఇంకేమన్నా చెప్తాను, నీ ఇష్టం. రాను ఇంట్లో ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముందు షాపింగ్ చేసేది వాళ్ళిద్దరు. ఇక్కడ ఈడు ఫోన్ ఎత్తిపోద్ది. జపాలిలో ఇప్పుడు దర్శనం అయిపోయింది. తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. సో జర్లీగా స్టార్ట్ అవ్వండి. బస్సెస్ అయితే 5:30కే డ్యూటీ ఆపేస్తున్నారు. నీలాంటిదే అది. కాయిన్ని నిలబెడతారా? ఎనిమిది ఏంటి లైవ్ సెట్ అయిపోయింది. జై శ్రీరామ్. ఈ రోజులో 2వ జాంకాయ. ఇక్కడ వాటర్ వైట్ కలర్లో వస్తుంది, కానీ కలర్ మారిపోతుంది. అది డ్రై, అదేలా డ్రై ఐస్ అంటే కెమికల్ అయినా కలిపి పెట్టి ఇక్కడ నువ్వు. అది మామూలు వాటర్ కింద మ్యాజిక్ వాటర్. కానీ డబ్బులు పడుతుంది. మళ్ళీ చూపిస్తా. కడ్డారా ఇది కేజీ. స్మోక్ వస్తుంది, స్మోక్ కూడా. మంచినీళ్ళు కాదండి, తెల్లగా వస్తున్నాయి, తర్వాత మారిపోతున్నాయి. దర్శనం అయితే అయిపోయింది. జీప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మ్యాక్సిమం 10 మినిట్స్. వెల్కమ్ టు జపాలి. తొందరగా స్నానం చేసి దర్శనానికి పోవాలి. ఒకే ఒక టాస్క్ మిగిలింది, అదేంటంటే శ్రీవారి దర్శనం. ఇప్పుడు టైం 6 అయింది. వెళ్ళడానికి ఒక 1/2 అవర్, తర్వాత మా వాళ్ళందరూ గుండ్లిగించుకున్నాక రెడీ అవ్వడానికి ఒక 1/2 అవర్. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం 8కి. నాకు తెలిసి లాస్ట్ టైం 3 అవర్స్లో అయిపోయింది. ఇప్పుడు ఒక 4 అవర్స్లో కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో గైస్, ఐ విల్ షో వన్ థింగ్. నున్నగా ఏరా భయపడుతున్నారా? హాయ్, గుడ్ మార్నింగ్. నైట్ దర్శనానికి లేట్ అయిపోతుందని ఇంకా నేను వీడియోస్ ఏం తీయలేదు. యాక్చువల్లీ దర్శనం అయితే నైట్ 2.5 అవర్స్లో అయిపోయింది మాకు. మేము తీసుకున్నది 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్. అది అయ్యేటప్పటికే 9:30కి లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పటికే 12కు బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయింది నైట్. మా వాళ్ళు ఇంకా రూమ్లో పడుకున్నారు. ఎవరి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను రెడీ అయ్యి వీడియోస్ వేద్దామని బయటకు వస్తాను. ఎలాగ వీడియో షూట్ చేసేటప్పటికి మా వాళ్ళు రెడీ వస్తారు కదా. నైట్ నుంచి నమ్మలు కూడా పెట్టించుకోలేదు, ఎవరైనా పెడతారేమో అని చూస్తున్నా. గోవిందనామాలు లేకుండా తిరుపతి దర్శనం అంటే ఇట్స్ టోటలీ ఇన్కంప్లీట్.
సరే ఎప్పుడైనా తిరుమల వస్తే జపాలి ఒకరోజు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ డే పాప వినాశనం ఆకర్షకంగా ఇవన్నీ పెట్టుకోండి. పాప వినాశనం ఆకర్షణ ఒక 5 ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుంటాడు. ఒక 2 hours పడుతుంది ఇవన్నీ తిప్పడానికి. జపాలి ఒకటి 1 hour పడుతుంది, ఎందుకంటే అది ఒక 1.5 kilometer వాకింగ్ చేయాలి టెంపుల్ దగ్గరికి. సెప్టెంబర్ 24th నుంచి అక్టోబర్ 2nd వరకు బ్రహ్మోత్సవాల టైం కదా, ఇక్కడ రిలేటెడ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ వస్తారు కదా, మళ్ళీ క్యూ లైన్స్ అవన్నీ పెంచుతున్నారు ఫుల్గా. షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ శ్రీకాళహస్తి వెళ్ళాలి. మేము ఒక 3 members వెళ్తాము, మిగతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు టైం 12 అయింది. మా వాళ్ళు ఇప్పుడే రూమ్లో ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యారు. అలా అన్నప్రసాదం చేసేసి కొండ కిందకి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ ఏదన్నా చిన్న వీడియో తీసుకుంటే చాలు, అందరూ పిలిచి ఫోటో తీ అంటున్నారు. ఫస్ట్ అయితే వెళ్ళి నామాలు ఎక్కడ పెడతారో చూసి గోవిందా. సో సక్సెస్ఫుల్లీ నామం అయితే పెట్టించేసుకున్నాం. ఇందాక వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నారు, బట్ తిరిగి వచ్చేటప్పటికి కనిపించలేదు. మా వాళ్ళు వాళ్ళు నాతో ఆడేసుకుంటున్నారు ఫుల్గా. వెంగమమ్మకి రమ్మన్నారు ఫస్ట్, తర్వాత ఏమో ఇక్కడ వేరే చోట ఖాళీగా ఉంది అక్కడికి రమ్మన్నారు. అక్కడి నుంచే వెంగమమ్మకి వెళ్ళాను ఇప్పుడు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం తిరిగి. ఈరోజంతా నా పని తిరగడమే, అసలు కాళ్ళకి రెస్ట్ లేదు, ఫుల్ లెగ్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి. ఫ్రీ బస్ మామూలుగా లేదు, రెస్ట్ లోకల్లో తిరగడానికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. మా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రీ బస్సు. పెద్ద యుద్ధమే చేసాం, ఒక అరగంట వెయిట్ చేసినందుకు. లోపల కమ్మేసి కుమ్మేహారు లోపలెట్టి. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసి బస్ ఎక్కేసి కొండ కిందకి వెళ్ళిపోతాం. Come on guys. సక్సెస్ఫుల్లీ తిరుమల దర్శన్ కంప్లీటెడ్. బస్ అయితే ఎక్కేసాము కొండ కిందకి. సో డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే బస్సెస్ అయితే ఎక్కాలి. మా వాడు రావట్లేదు. మా వాడికి 5:30కి ట్రైన్ ఉంది. ఈ మిస్టేక్ బాధపడ. గాడ్ విల్ బ్లెస్ ఇట్ నెక్స్ట్ టైం.